ఫెదర్ స్టిచ్ చూపిస్తున్నాను. ఫస్ట్గా డిజైన్ అయితే ఇలా గీసుకోండి. స్టార్టింగ్ పాయింట్ కానించి సెకండ్ లైన్ దగ్గర చైన్ వేసుకోండి. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 2 లైన్ గీసాను కదా నేను. సెకండ్ లైన్ దగ్గర చైన్ వేసి థర్డ్ దగ్గర పైన ఒక చైన్ వేసి కిందకి రావాలి. కిందకి వచ్చి ఫస్ట్ లైన్ దగ్గర ఒక చైన్ వేసి స్టార్టింగ్ పాయింట్ దగ్గర చైన్ వేసుకొని మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసేసి సెకండ్ లైన్ దగ్గర చైన్ వేసుకోవాలి. చైన్కి గ్యాప్ ఇవ్వకూడదు. థర్డ్ పాయింట్ ఉంది కదా, అక్కడ మాత్రం గ్యాప్ ఇవ్వాలి. చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ కానించి సెకండ్ లైన్ దగ్గర చైన్ వేసాను. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి చైన్కి గ్యాప్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నేను చైన్ వేసి సెకండ్ దగ్గర చైన్ వేసి పైన థర్డ్ పాయింట్ దగ్గర చైన్ వేసి వెనక్కి వచ్చేయాలి. ఓకేనా? స్టార్టింగ్ పాయింట్ కానించి సెకండ్ లైన్ దగ్గర చైన్ వేస్తున్నా. అలాగే థర్డ్ పాయింట్ దగ్గర ఒక లాంగ్ చైన్ వస్తుంది. మళ్ళీ అది వెనక్కి వచ్చేసేసి ఫస్ట్ లైన్ దగ్గర చైన్ వేస్తున్నా. అలాగే స్టార్టింగ్ పాయింట్ దగ్గర. ఓకేనా? అలాగే పైన వేసే చైన్కి గ్యాప్ అనేది వస్తుంది, చూసారు కదా. అలాగే సెకండ్ పాయింట్ దగ్గర ఫస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ చైన్కి గ్యాప్ అనేది ఉండకూడదు. ఇక్కడేమో దగ్గరగా వేసుకోవాలి, చైన్కి గ్యాప్ లేకుండా. థర్డ్ పాయింట్ దగ్గర మాత్రము చైన్కి గ్యాప్ వచ్చేటట్టు వేసుకోవాలి. చూడండి, ఇలాగా దగ్గరగా వేసుకోకూడదు అనమాట. ఇలా దగ్గరగా వేసుకుంటే మన స్టిచ్చింగ్ అనేది అంత బాగా కనిపించదు. రెగ్యులర్గా వేసి మన లాంగ్ చైన్ లాగే వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూడండి, ఇలా దగ్గరగా వేసుకోకూడదు అనమాట. మీకు చూపించడానికని నేను వేసాను. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేస్తే మనకి డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కిందేమో చైన్కి దగ్గరగా వస్తుంది, పైనేమో చైన్కి గ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫ్రెండ్స్, మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే నేను నుంచి మీరు కోరుకునేది ఏంటంటే, మీ అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ మీరు వీడియోకి అయితే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీరు వీడియో చూస్తున్నప్పుడు నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నప్పుడు లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఏంటంటే అక్కడక్కడ టిప్స్ చెప్తూ ఉంటాను కదా, అవి మిస్ అయిపోతూ ఉంటారనమాట. అందుకే వీడియో పెట్టినప్పుడు మీ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే అందరూ బాగా చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయటం మర్చిపోతున్నారనమాట. ఇక్కడ నుంచి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు లైక్ చేయడం. మీ అందరి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా? చాలా టిప్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా? మీ అందరూ మగ్గం వర్క్ ఇంట్లోనే కూర్చొని చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో నేనైతే చెప్తాను, ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫెదర్ స్టిచ్ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్ డిజైను, అలాగే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.